ఇప్పుడు మీరు చూస్తున్న దేవస్థానం పేరు స్కందగిరి టెంపుల్. ఇది ఇక్కడ మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటారు. ఇంకా శంకరుడు, దుర్గాదేవి, కింద ఆంజనేయ స్వామి టెంపుల్, ఇలా అన్ని దేవుళ్ళతోటి ఈ టెంపుల్ చాలా విశాలంగా చాలా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ అందరూ దీపాలు పెడుతూ ఉంటారు, నిమ్మకాయ దీపాలు. ఆ నిమ్మకాయ దీపాలు 11 వారాలు కానీ 21 వారాలు కానీ పెడుతూ ఉంటారు. వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతూ ఉంటారు. ఫస్ట్ ఒక నిమ్మకాయతో స్టార్ట్ చేసి సెకండ్ పెంచుకుంటూ పోవాలి. 2వ వారం 2 నిమ్మకాయలు, 3వ వారం 3 నిమ్మకాయలు, అలా నిమ్మకాయని రివర్స్ చేసి దాంట్లో దీపాలు పెట్టాలి. ఒక నిమ్మకాయ అంటే 2 కట్ చేసి 2 వస్తాయి కదా, ఆ 2తోటి దీపం వెలిగించాలి. ఇలా భక్తులందరూ ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగిస్తుంటారు. ఇలా దీపాలు వెలిగడానికి ఇక్కడ ట్రేస్ కూడా ఇస్తుంటారు. ఇక్కడ దీపాలు వెలిగడానికి మనకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళు ఈ ట్రే మనకి ఫెసిలిటీ ఇస్తారు. ఆ ట్రేలో పెట్టేసి మనం ఆడ దీపాలు ప్లేట్లో విస్తరాకులో వేసుకొని దీపాలన్నీ పెట్టుకోవాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇలా దీపాలు పెట్టేవాళ్ళు. ఈ టెంపుల్ కూడా ఫుల్ రష్గా ఉంది. ఇక్కడ దుర్గాదేవి, మెయిన్ టెంపుల్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి. చాలా జనం ఉన్నారండి. అందరూ ఇలా దీపాలు వెలిగడానికే వస్తుంటారు. ఇక్కడ దీపాలు వెలిగించే వాళ్ళు మంగళవారం, శుక్రవారం వెలిగిస్తుంటారు. ఉదయం 12 వరకు టెంపుల్ క్లోజ్ చేయరు. 12 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 3కి ఓపెన్ అవుతుంది మంగళవారం అయితే. శుక్రవారం 4:30కి ఓపెన్ అవుతుంది. ఈ టెంపుల్కి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎక్కలేని వాళ్ళు లిఫ్ట్లో కూడా పోవచ్చు. టెంపుల్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. కింద కళ్యాణ మండపం ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ మనకి సికింద్రాబాద్ నుంచి వితిన్ 5 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది డిస్టెన్స్. సికింద్రాబాద్ నుంచి 44X అనే బస్ నెంబర్ కూడా ఉంటుంది. అది డైరెక్ట్